హలో ఫ్రెండ్స్, నా పేరు రాజరత్న ప్రకాష్. మీరు చూస్తున్నారు టెక్ లీఫ్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మీ మొబైల్లో స్టూడెంట్స్కి సంబంధించిన అలాగే బాగా ఉపయోగపడే ఒక మంచి యాప్ చెప్పబోతున్నాను. యాప్లో మీకు అంటే ఇండియాలో ఉన్న ఏ బుక్ అయినా మీకు దొరుకుతుందన్నమాట. ఓకే, అంటే మీరు 10th క్లాస్ చదువుతున్నారు అనుకోండి, దానికి సంబంధించిన రిఫరెన్సెస్, లేదా జేఈ మెయిన్స్ చదువుతున్నారు దానికి సంబంధించిన రిఫరెన్సెస్ ఏవైనా ఉంటాయి ఆ దాంట్లో. ఓకే, ఆ యాప్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్లోకి వచ్చేసి ఫ్రెండ్స్, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఇండియా అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఇక్కడ చూసినట్లయితే మనకి యాప్ అనేది రావడం జరిగింది. ఎన్డిఎల్ ఉంటుంది, నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా. దీనికి 4 రేటింగ్ వచ్చింది, 100,000 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఇది బుక్స్ అండ్ రిఫరెన్సెస్కి సంబంధించింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దీన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, చూడండి ఎన్డిఎల్. దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇప్పుడు యాప్ నేను ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే, డౌన్లోడ్ ఎస్ఎస్ఎన్ వస్తుంది. అంటే మీకు కావాల్సిన క్యాచీ అనమాట. దీనికి అంటే ఈ యాప్ సంబంధించిన క్యాచీ కానీ, దీనికి సంబంధించిన ప్రిఫరెన్సెస్ కానీ ఇవి డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇది ప్రిపేర్ అవుతుంది. ఇంకోటి ఫ్రెండ్స్, మనకి ఈ నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో మనం ఏం చేస్తామంటే, దీంట్లో బుక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ బుక్స్ని మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం. కానీ ఎలా చదవాలి, దానికి కూడా ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్. అది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాంట్లోకి వెళ్ళి చూడండి. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ డొమైన్ అంటే మీకు టెక్నాలజీ గురించి కావాలా, న్యాచురల్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ సైన్స్, ఇక్కడ ఫీచర్ చూసెస్ ఐటీజీ, గేట్, అలాగే స్పోకెన్ ట్యుటోరియల్స్ ఇలాంటివి ఉంటాయి. ఇక నేనేం చేస్తున్నానంటే 8th క్లాస్ బుక్స్, 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్స్ అని టైప్ చేశాను ఫ్రెండ్స్. ఇక మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ ఆఫ్ ఫిజిక్స్ 8th ఎడిషన్. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఏమవుతుందంటే మీకు కావాల్సిన బుక్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక మీకు రిఫరెన్సెస్ ఎత్తుకోవచ్చు. ఇక నేను ఏం చేస్తానంటే, ఇందాక మీరు చూసినట్లయితే మనకు ఐఐటీజీ ఉందా, దీన్ని నేను క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఇక మీరు చూసినట్లయితే జేఈ మెయిన్ 2014 పేపర్, సెట్ ఈ, సెట్ ఎఫ్, సెట్ జీ, సెట్ హెచ్, అలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏ బుక్ కావాలంటే ఆ బుక్, మీకు రిఫరెన్సెస్ మీకు బయట దొరకలేదు అనుకోండి, దాన్ని మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు టైప్ చేయండి దాని పేరు, అప్పుడు మీకు అది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక నేను ఏం చేస్తున్నానంటే, మీకు చూపించడానికి ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత దీన్ని ఏంటంటే, ఇది లాగిన్ టు ఓపెన్, ఇది లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉంది, తమిళ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది భారతి దాసన్ యూనివర్సిటీకి చెందింది. ఇంకో క్వశ్చన్ ఫ్రెండ్స్, దీన్ని మనం ఓపెన్ చేయాలంటే లాగిన్ అవ్వాలి. ఓకే, అంటే మీకు ఇది లాగిన్ అవ్వడం చాలా ఈజీ, కానీ నాకు ఇప్పుడు అకౌంట్ లేదు కాబట్టి నేను సైన్ అప్ అవుతాను. ఓకే, ఇక మీరేంటంటే మీ ఫస్ట్ నేమ్ అని మీ డీటెయిల్స్ అన్ని దీంట్లో టైప్ చేసుకుని ఫ్రెండ్స్ మీరు లాగిన్ అవ్వచ్చు. అప్పుడు మీకు ఏంటంటే ఇది ఓపెన్ అవుతుంది. మీరు చదువుకోవాలనుకుంటే ఓపెన్ చేసుకుని మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నేను చెప్తాను కదా, మీకు మంచి బుక్ రీడింగ్ యాప్ ఏదో అని, ఈ బుక్ రీడింగ్ యాప్. ఓకే, దాంట్లోకి మీరు ఆ యాప్లోకి వెళ్ళి ఈ పీడిఎఫ్ని మీరు దాంట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు దాని ద్వారా మీరు దీన్ని చదువుకోవచ్చు. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.